ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులన్నీ అందించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరిశరణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భక్తుల లక్ష్మి తర్వాత లక్ష్మి గర్కాపూర్ లక్ష్మి రాత పద్మ కళ్యాణ సందరి గంగవ సందరి గంగ బండి లక్ష్మి శాఖ రాజలింగం లక్ష్మి చెక్కులు తీసుకెళ్ళి ఆ వెంటనే వాళ్ళ అకౌంట్లో వేసుకొని డబ్బులు చేసుకోవాలని చెప్పి మళ్ళీ అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉన్నా కానీ ఆ గ్రామాల సర్పంచులను ఎంపీటీసీలను పార్టీ నాయకులను మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి మీద మన సిద్దిపేట నియోజకవర్గంలో 153 మంది అక్కా చెల్లెలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో 59 కింద కూడా 120 మందికి పట్టాలు గురించి కార్యక్రమం చేస్తాము. ఇట్లా ఇప్పటి వరకు మన సిద్దిపేట నియోజకవర్గంలో 11,114 మంది ఆడపిల్లలు పేరింటి ఆడపిల్లల పెళ్లిలకు ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. దాదాపు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టామని చూస్తే 93,23,09,000 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అయితే నేను ఇచ్చే సూచన ఏంటంటే సిద్దిపేటలో మెడికల్ కాలేజీ పెట్టించి మంచి ప్రభుత్వ ఆసుపత్రి కట్టించారు. ఇక్కడ మీకు దాదాపు 200 మంది డాక్టర్లు పెట్టించిన గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ఆడవాళ్ళని చూసే మహిళా డాక్టర్లే 15-20 మంది ఉంటారు. అన్ని రకాల మత్తు డాక్టర్లు కానీ అన్ని రకాల డాక్టర్లను పెట్టి మంచి సదుపాయం సిద్దిపేటలో ఏర్పాటు చేసినాం.